హాయ్. ఈరోజు ఒక ఎవరు సెలబ్రిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇది. attamaskichen.com ఇది ఎవరిది అని అంటే మెగాస్టార్ చిరంజీవి వైఫ్ కొనిదెల సురేఖ అండ్ వాళ్ళ కోడలు ఉపాసన కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ అనుకోవచ్చు. బికాజ్ ఆ పేరులోనే ఉంది కదా, అత్తమ్మాస్ కిచెన్ అంటేనే ఉపాసన పెట్టించినట్టు లెక్క. సో వాళ్ళ అత్తమ్మ చేసే వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆమె ఫిదా అయిపోయి, అట్లనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిదా అయిపోయి పెట్టించినటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఇది. పక్క మనకు పేరులోనే అర్థమవుతుంది కదా, attamaskichen.com అని. సరే, ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఉపాసన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా యాక్చువల్లీ మామయ్య అంటే చిరంజీవి వాళ్ళ మామగారు ఎప్పుడైతే షూటింగ్స్కి చాలా లాంగ్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ ఇంటి ఫుడ్ని కూడా మిస్ అవుతుండేనట. చాలా టైమ్స్ ఆయన నెలల తరబడో లేకపోతే ఇట్లనే లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు సో హోమ్ ఫుడ్ని మిస్ అవుతుండేనట. అక్కడ ఉన్న ప్రాంతాల ఫుడ్ని టేస్ట్ చేస్తుండే, బట్ హోమ్ ఫుడ్డే బాగా ఇష్టమట. సో అట్లా వాళ్ళ అర్ధాంగి ఎవరైతే ఉన్నారో కొనిదెల సురేఖ గారు వంటకం చాలా బాగుంటుండేనట. సో నిల్వ ఉండడానికి కొన్ని డేస్ పాటు నిల్వ ఉండడానికని కొన్ని చేసి ఇచ్చేదట. సో వాటిని ఆస్వాదిస్తూ హోమ్ ఫుడ్ని అస్సలు మిస్ అయ్యేటోడు కాదట చిరంజీవి గారు. సో ఈ కాన్సెప్ట్ని తీసుకొని ఇట్లా మా మామయ్యలాగా ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు చాలామందే ఉంటారు కదా, హోమ్ ఫుడ్ తినాలి అని. సో అట్లాంటి వాళ్ళకు ది బెస్ట్ థింగ్ ఈ కాన్సెప్ట్ని లాంచ్ చేస్తే కూడా బాగుంటుంది అనుకొని లాంచ్ చేసినటువంటిదే అత్తమాస్ కిచెన్. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే చిరంజీవి గారి వైఫ్ పుట్టినరోజు మొన్న జరిగింది. సో ఆ రోజు అఫీషియల్గా లాంచ్ చేశారనమాట. ఆ పిక్స్ అండ్ వీడియో, ఆ సైట్కి సంబంధించి కూడా మంచిగా డిజైన్ చేసిర్రు, చాలా బాగుంది. అది చూసినప్పుడు కూడా భలే హోమ్లీ లుక్ అండ్ హోమ్లీ ఫీల్ తీసుకొచ్చింది. ఆ సైట్ని చూసినప్పుడు కూడా చాలామంది సర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. బికాజ్ సెలబ్రిటీస్ ఏదైనా చేసినప్పుడు అరే ఏముంది ఏంటి అని చూడ్డానికి వెళ్తుంటారు కాబట్టి, అట్లాంటిది చిరంజీవి గారి కోడలు అండ్ వాళ్ళ వైఫ్ లాంచ్ చేసింది అండ్ రామ్ చరణ్ వైఫ్ లాంచ్ చేసినటువంటి సైట్ కాబట్టి ఆబ్వియస్లీ చాలామంది చూస్తారు కాబట్టి అట్లనే ఆ సైట్ని కూడా చాలామంది సర్చ్ చేయడం అండ్ చూడడం కూడా మొదలుపెట్టారు. సో ఉపాసన తను చెప్పింది అనమాట ఏంటంటే అత్తా కోడళ్ళ బంధాన్ని పునర్నిర్వచిస్తూ కొనిదెల వారి సాంప్రదాయాల స్ఫూర్తిగా సరికొత్త రెసిపీలను ప్రజలకు అందించనున్నాం. సో దీనిపై ఉపాసన ఆమె స్పందిస్తూ నేరుగా మా వంటగది నుంచే మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయి అండ్ తరతరాల ఆహారాన్ని అనుబంధాన్ని ఆస్వాదించండి అంటూ ఆమె ట్వీట్ చేసిన పరిస్థితి. అండ్ అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులు కానీ రెసిపీలకు కానీ ప్రచారం కల్పిస్తూ మేము ఈ సైట్ని స్టార్ట్ చేశాము, సో ఆదరిస్తారు అని అనుకుంటున్నాము అన్నటువంటిది ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చిన పరిస్థితి. ఆ పిక్స్ని కూడా షేర్ చేశారు. సో ఒక్కసారి అసలు ఏముంది ఆ సైట్లో అండ్ ఎట్లా ప్రచారం కల్పించారు, ఎట్లా బుకింగ్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ ఒక 1.5 డే అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి రివ్యూస్ కూడా కొంతమంది రాసుంటారు కదా. సో ఆ రివ్యూస్ కూడా ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం. ఇది అనమాట అఫీషియల్ సైట్. సో ఇది వీడియో attamaskichen.comలోకి ఎంటర్ అయిపోయాం. ఒకసారి స్పెల్లింగ్ చూడండి, attamaskichen.com. ఇది వెబ్సైట్ నేమ్. సో ఒకసారి ప్లే చేద్దాం ఎట్లుంటుందని.
ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇది చూడొచ్చు 30 seconds ఆఫ్ వీడియో అనమాట. ఫస్ట్ సైట్ ఓపెన్ చేయగానే మనకు ఈ వీడియో కనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విన్నారు కదా, ట్రెడిషనల్కి సంబంధించిన సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు వినిపించింది. దెన్ 4 రకాలు ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకటేమో ఉప్మా ఉంది, ఒకటేమో పొంగల్ ఉంది, తర్వాత పులిహోర అండ్ రసం. ఇవైతే కామనెస్ట్ థింగ్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి రెడీ టు కుక్ ఆర్ రెడీ టు సర్వ్ అన్నట్టు. సి వీ కెన్ సి ఇది వెబ్సైట్ రాగానే ఫస్ట్ ఏమో మనకు వీడియో వచ్చింది కదా, ఆ వీడియో తర్వాత కిందకు డ్రాగ్ ఆన్ చేసినప్పుడు మనకు ఇట్లా లుక్ ఇట్లా కనిపిస్తుంది. వేర్ టేస్ట్ మీట్స్ ట్రెడిషన్. ఓకే, ఇట్లా రాసి ఉంటుంది. దెన్ బై నౌ అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఏవైతే ఉన్నాయో ఆ ప్యాక్స్ మనము క్లియర్గా చూడొచ్చు. ఈ బంతిపూలకు సంబంధించిన ఎండింగ్స్ కూడా మనం చూడొచ్చు. సో ఈ సైట్ ఓకే, కింద మళ్ళీ ఇంకా కొంచెం డ్రాగ్ ఆన్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకుంది లాంచింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ సూన్. సో ఇక్కడ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మేము యూఎస్లో కూడా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాం అని కూడా అనౌన్స్ చేశారు. ఓకే, మా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి అన్నటువంటిది మనం చూడొచ్చు. ఉప్మా, పొంగల్, పులిహోర, రసం, ఇవి 4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు వీ కెన్ బై నౌ. ఇన్ జనరల్ ఎట్లయితే సైట్లలో ఉంటుందో బై నౌ అంటే బై నౌ మీద క్లిక్ చేస్తే మనకు మిగతాదంతా ఓపెన్ అవుతుంది. ఆ సైట్ కిందికి రాగానే అవర్ స్టోరీ. యాక్చువల్లీ ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనేది ఇందులో మెన్షన్ చేశారు. సో వీ కెన్ సీ చిరంజీవి గారు అండ్ సురేఖ గారిని చూడొచ్చు. ఆ తర్వాత సురేఖ గారు అండ్ వాళ్ళ అత్తమ్మ అనమాట, అంటే చిరంజీవి గారి తల్లి అనమాట. సో వాళ్ళ ఇద్దరి పిక్స్ చూడొచ్చు. అండ్ ఒక స్టోరీ, చిన్న స్టోరీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అదే చిరంజీవి గారు ఎప్పుడైతే బయటకు వెళ్ళినప్పుడు మిస్ అవుతుండే కదా హోమ్ ఫుడ్, సో అది మిస్ కాకుండా ఉండడానికి కోసమని ఇట్లా నేను చేసి ఇస్తుండే, అదే ఇప్పుడు మా సైట్ ద్వారా అందించబోతున్నాం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. దెన్ కిందికి డ్రాగ్ ఆన్ చేసినప్పుడు ఇది ఇప్పటికైతే 4 ప్రోడక్ట్సే ఉన్నాయి. సో ఇంకా వేరే కూడా ప్రోడక్ట్స్ యాడ్ ఆన్ కాబోతున్నాయి. ప్రస్తుతం అయితే ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో లాస్ట్లో కింద ఏముంటుంది అంటే అత్తమ్మాస్ కిచెన్ ఈజ్ డెడికేటెడ్ టు ఆఫరింగ్ ఏ డిలైట్ఫుల్ అరే ఆఫ్ పాపులర్ సౌత్ ఇండియన్ డిషెస్. ఓన్లీ సౌత్ ఇండియన్ డిషెస్ మాత్రమే ఉండబోతున్నాయి ఇందులో. దెన్ వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ చూడొచ్చు. క్విక్ లింక్స్ అన్నటువంటిది ఇన్ఫర్మేషన్. దెన్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్విట్టర్ అనేటివి ఈ 3 సింబల్స్ మనం చూడొచ్చు. కాల్ అస్ అనేటువంటిది ఒక నంబర్ ఇచ్చారు. నేతే నంబర్ని డయల్ చేయలేదు, అంటే అవసరం లేదు అనిపించింది. బికాజ్ సైట్లోనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మనకు నెంబర్తో ఏం అవసరం, బట్ స్టిల్ వాళ్ళైతే నంబర్ అయితే ఇచ్చిన పరిస్థితి. సో ఇది సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్ రైట్, ఒక్కసారి వాట్ ఈస్ ద రివ్యూ. మరి సైట్కి సంబంధించి చాలామంది సర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఇస్ అడ్రస్. అత్తమ్మాస్ కిచెన్ ఎక్కడుంది ఏంటి అనేది మనం చూడొచ్చు. ఈ అడ్రస్ వచ్చేసి 303N రోడ్ నెంబర్ 25, వెంకటగిరి, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 5,33,000 అనేది. ఎప్పుడు ఓపెన్ అంటే టైం ఏమి ఇవ్వలేదు, బట్ క్లోజెస్ ఎట్ 6 PM. 6 PM వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి, తర్వాత క్లోజ్ అయిపోతుంది అన్నటువంటిది మెన్షన్ చేశారు. 4.4 9 మంది రివ్యూ చేసిర్రు, 4.4 రేటింగ్ ఇచ్చిర్రు. సో ఒకసారి చూడొచ్చు. శేఖర్ మల్లిది, ఆయన 24 hours బ్యాక్ ఆయన ఏం రాసిండంటే టేస్టీ అండ్ డెలిషియస్, గుడ్ లక్ టు ద టీమ్. ఇంకొకరు రేటింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా 5 star ఇచ్చిండ్రు. ఆయన కూడా 1 day బ్యాక్. వెరీ యూనిక్ కాన్సెప్ట్, గుడ్ లక్ టు ద టీమ్. దెన్ ఇంకొకరు ఇచ్చిండ్రు సురేంద్ర రెడ్డి మల్లెల, ఆయన కూడా
ఐ డోంట్ నో, అంటే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదనుకున్నారో ఏమనుకున్నారో, వెజ్ ఆర్ నాన్ వెజ్ అనేది క్వశ్చన్ మార్క్ పెట్టిర్రు. మరి మనకు కనిపిస్తుంది అయితే వెజ్జే, బట్ తనకేం డౌట్ ఉండేనో మనకు తెలీదు. ఓకే, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఆయనకేం డౌట్ వచ్చింది. ఓకే, ఇంకోటేమో నర్మదా తోట 7 hours బ్యాక్ ఇచ్చిర్రు, ఆమెనైతే ఫుల్ 5/5 ఇచ్చిర్రు. దెన్ బాలు ముదిరాజ్ 2 hours బ్యాక్ ఇచ్చిర్రు, ఆయన కూడా ఫుల్ 5 star రేటింగ్. దెన్ లోవా గనిరాజు బండా గారు, ఆయన కూడా 2 hours బ్యాక్ ఇచ్చిర్రు, ఆయన కూడా ఫుల్ 5 star రేటింగ్ ఇచ్చిర్రు అనమాట. సో వీళ్ళైతే అంటే మ్యాక్సిమం 9 రివ్యూలే కాబట్టి మనం అట్లా ఏం చెప్పలేం, కానీ బట్ రివ్యూస్ చూస్తే 9 రివ్యూస్ ఉంటే ఆల్మోస్ట్ అందరు కూడా పాజిటివ్గానే ఇచ్చారు. సో సర్చింగ్ ఆఫ్ దిస్ ఏమంటారు సైట్ స్టార్ట్ అయింది. బికాస్ సెలబ్రిటీలు ఏదైనా పెట్టంగానే ఆబ్వియస్లీ సర్చ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈ సర్చింగ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. యా, సో ఈ సైట్ గురించి అండ్ వాళ్ళ రివ్యూస్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పేసిన కదా. సో చాలామంది అత్తమ్మాస్ కిచెన్ అంటే ఏంది అనేది సర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేసిర్రు. నాకు తెలిసి 1 or 2 daysలో డెఫినెట్లీ ఆ ఫుడ్ని కూడా సైట్ నుంచి ఆర్డర్ చేసుకొని కూడా దానికి సంబంధించి కూడా పెడతారు కావచ్చు. ఇప్పుడైతే ఆ 4 packs ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళకు 1099 ఈజ్ ద ఆఫర్ ఆ సైట్లో ఉంది. 4 to 4 ఆ ఫుడ్ ప్యాకెట్స్ వస్తాయి అనమాట. అత్తమ్మాస్ కిచెన్ ఎట్లుంది ఏంది దాన్ని టేస్ట్ చేసి కూడా చాలామంది నాకు తెలిసి రివ్యూ కూడా పెడతారనుకుంటా. సో ఇదంతా కూడా అంటే మనం ఏడ సర్చ్ చేయగానే వాళ్ళకి సంబంధించిన పూర్తిగా ఒకసారి చూడండి, కంప్లీట్లా ఏడ సైట్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి సంబంధించిన సైట్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. యా, ఇప్పుడైతే సోషల్ మీడియా ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలనే ప్రమోట్ చేసుకుంటేనే ఏదైనా సరే ఫుడ్ కానీ ఇంకేదన్నా బిజినెస్ వైజ్గా కానీ సోషల్ మీడియాలో పాపులర్ అయినంత ఈజీగా ఇంకెక్కడ గారు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కడ చూడు వాళ్ళే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కాన్సెప్ట్ పెడితే ఆబ్వియస్లీ జనాలకు జల్దీ రీచ్ అవుతుంది. అదే జరిగింది, అదే జరగబోతుంది కూడా. సో వితిన్ నో టైం దీనికి సంబంధించి కూడా మరి ఫుడ్ ఎట్లుంది టేస్ట్ చేసిన వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, చాలామంది టీమ్ అత్తమ్మాస్ కిచెన్ టీమ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు కదా, మనం కూడా ఒకసారి చెప్పేద్దాం. అత్తమ్మాస్ టీమ్ ఆల్ ది బెస్ట్.